వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో 9.5 సంవత్సరాల కాలంగా గులాబీ పార్టీ సాగించిన పాలనలో అసలు రహస్యాలు బట్టబయలు కానున్నాయా? అసలు గులాబీ పార్టీ చేసిన పథకాలు, చేపట్టిన పథకాలు, చేసిన కార్యక్రమాలు, అవినీతి అక్రమాలు అన్నీ బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ను టార్గెట్ చేసిందా? ఎస్, అలాగే కనిపిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన పాలనపై ఎక్స్రే నిర్వహిస్తామని, ఎక్స్రే చేసి అన్ని లోటుపాట్లను, అన్ని కథలు బయటకు తీస్తామని డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరమేంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సహజంగానే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం చేసిన పనులపై సమీక్ష జరుగుతుంది. ప్రజలకు అనుగుణంగా లేవని తనకు నచ్చిన పథకాలను కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. గత 9.5 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ అక్రమాలను బయటకు తీసి ప్రజల ముందు పెడతామని సాక్షాత్తు రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరంపై దృష్టి సారించింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని, అవినీతి దొంగల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది కూడా. మరోవైపు ధరణిని సమీక్షిస్తోంది. టీఎస్పీఎస్సీ అక్రమాలను బయటికి తీస్తుంది. ఇంకా ఏమున్నాయి? ప్రభుత్వం వేటిపై దృష్టి సారించింది. ఆర్థికపరమైన లావాదేవీలు, ఆర్థికపరమైన నేరాలు కూడా జరిగాయని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే త్వరలో గులాబీ పార్టీకి తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన నేరాలకు శిక్ష తప్పదా? అలాగే అనిపిస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారు ఎంతటి వారైనా క్షమించేది లేదని రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు. ఏ విషయంలోనైనా, ఏ పథకంలోనైనా, ఏ శాఖలోనైనా అవినీతి జరిగితే బట్టబయలు చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అసెంబ్లీ సాక్షిగా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే వచ్చే కాలంలో గులాబీ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం పడబోతోంది. అంటే ఇది గులాబీ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్కు ఇబ్బందికరమైన పరిణామమే.